బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం. నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు తరపున మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ పంపించిన వాడే. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒక లాకప్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపి సాక్ష్యాధారాలు లేకోకుండా చేసినటువంటి పోలీస్ వారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అసలు బుర్ర ఉందా, బుర్ర లేదా? నాకు అర్థం కాల. అదేమంటే మైక్ ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం. నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు తరపున మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ పంపించిన వాడే. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒక లాకప్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపి సాక్ష్యాధారాలు లేకోకుండా చేసినటువంటి పోలీస్ వారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అసలు బుర్ర ఉందా, బుర్ర లేదా? నాకు అర్థం కాల. అదేమంటే మైక్ ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం. నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు తరపున మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ పంపించిన వాడే. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒక లాకప్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపి సాక్ష్యాధారాలు లేకోకుండా చేసినటువంటి పోలీస్ వారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అసలు బుర్ర ఉందా, బుర్ర లేదా? నాకు అర్థం కాల. అదేమంటే మైక్ ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి